మీకు రుణ బాధలు ఎక్కువగా ఉన్నాయా? ఎంత సంపాదించినా డబ్బు నిలవట్లేదా? అయితే ఈ శక్తివంతమైన పరిహారాలు తప్పగా చేయండి. ప్రతిరోజు ఉదయం లేవగానే లక్ష్మీదేవిని ధ్యానం చేసి ఓం శ్రీం మహాలక్ష్మే నమః అని 11 సార్లు జపించండి. ఇది ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది. ప్రతి శుక్రవారం ఇంటిని శుభ్రంగా ఉంచి లక్ష్మీదేవికి దీపం వెలిగించండి. సుగంధ ధూపం వేయండి. ఇది ధన ప్రవాహాన్ని ఆకర్షిస్తుంది. ప్రతి మంగళవారం లేదా శనివారం హనుమాన్ దేవాలయానికి వెళ్ళి బెల్లం లేదా వెన్న నైవేద్యం పెట్టండి. ఇది మీ కష్టాలను తగ్గిస్తుంది. శనివారం రోజున నల్ల నువ్వులు లేదా నూనె దానం చేయండి, లేదా పేదలకు భోజనం పెట్టండి. ఇది శని ప్రభావాన్ని తగ్గిస్తుంది. మీ ఇంట్లో కనుక ఉత్తర దిశలో డబ్బు పెట్టే ప్రదేశం శుభ్రంగా ఉండాలండి. అక్కడ కనుక చెత్త లేదా అవసరం లేని వస్తువులు పెట్టారనుకోండి, మీ సంపద అక్కడ నిలవదు. అదేవిధంగా ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఓం నమో భగవతే వాసుదేవాయ అని 21 సార్లు జపించండి. ఇది మనసుకు శాంతి, నిర్ణయాలలో స్పష్టత ఇస్తుంది. మీరు తీసుకున్న రుణం గురించి భయపడకుండా ప్రతిరోజు నేను నా అప్పులను తీర్చుతున్నాను అని మీరు పాజిటివ్గా ఆలోచించండి. ఇది మీ ఎనర్జీని మార్చుతుంది. ఇప్పుడు నేను చెప్పిన పరిష్కారాలను కనుక 21 రోజులు నమ్మకంతో మీరు కనుక చేస్తే మీ రుణ బాధలు తగ్గుతాయి, డబ్బు నిలవడం ప్రారంభమవుతుంది. మీరు కూడా ఆర్థికంగా బలంగా మారుతారు.